ఏపీలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఎలాంటి వయోపరిమితి కూడా లేదు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి 1950 కోట్ల రూపాయల భారం పడనుంది. మొత్తం బస్సుల్లో 74% అంటే 6,700 బస్సులు దీనికోసం కేటాయించాం. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి వివరించారు. ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా 220 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని, విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని బాలాజీ క్యాంటీన్ నుంచి నెలకు 44 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ఆగస్టు 15వ తారీఖున ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. జనవరి నెలలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పర్యటించి అక్కడ అమలు జరుగుతున్న ఫ్రీ బస్సు పథకాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకానికి మహిళలు మొగ్గు చూపారన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలులో ఎటువంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుందని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐడి ప్రూఫ్లుగా చూపించాల్సి ఉంటుందన్నారు. ఏడాది అదనంగా 3,000 విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందని, వచ్చే 2 ఏళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సుల్లో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అయితే డిమాండ్కు తగ్గట్లుగా డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలను కూడా చేపడతామన్నారు. మరిన్ని వివరాలు బుధవారం జరిగే కేబినెట్ సమావేశం తర్వాత వెలుగులోకి రానున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.